పడి లేచిన కెరటం అనే డైలాగు ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్కు బాగా సూట్ అవుతుంది అని అడిగితే డౌట్ లేకుండా చెప్పొచ్చు గౌతమ్ కృష్ణకు అని. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం కారణంగా, మణికంఠ త్యాగం చేయడం కారణంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న గౌతమ్ కృష్ణ ఇంకేమీ లేదు, ఈ సీజన్ విన్నరు నిఖిల్ అవుతాడు, వారు వన్ సైడ్ అయ్యింది అని అందరూ అనుకునే టైంలో చాప కింద నీరులాగా తోటి కంటెస్టెంట్లకు ఎవ్వరికి కనపడకుండా విన్నింగ్ రేసులోకి వచ్చి నిఖిల్కు గట్టి పోటీ ఇస్తున్నాడు గౌతమ్ కృష్ణ. కొంతమంది ఆడియన్స్ అంటున్నారు గౌతమ్ కృష్ణ 5 వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి 5 వారాలు తనకు బోనస్ లాగా కలిసి వచ్చింది అని. కానీ ఏ సీజన్లోనైనా వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు సీజన్ స్టార్టింగ్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకన్నా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కదా సీజన్ 7లో గౌతమ్ కృష్ణ 13వ వారం వరకు ఉన్నప్పటికీ కూడా ఈ సీజన్ 8లో మాత్రం స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ ఏర్పడింది. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడంతోనే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే గౌతమ్కు నిఖిల్కు విన్నింగ్ రేసు పోటీ గట్టిగానే కొనసాగుతుంది. మరి చూద్దాం గౌతమ్ విన్నర్ అవుతాడో లేదో అన్నది. మరి మీలో ఎంతమంది గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ గౌతమ్ అని కామెంట్ చేయండి.